ఆద్య స్కూల్ నుంచి వచ్చే టైం అయితే అయిపోయింది. స్కూల్లో స్నాక్స్ కింద నేను ఫ్రూట్స్ మాత్రమే పెడతాను. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అడుగుతుంది ఏదో ఒకటి పెట్టమ్మా అని. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏం పెట్టాలి అనుకోవడమే సరిపోతుంది రోజు. అటుకులు ఉన్నాయి కదా అని మిక్చర్ కింద చేద్దాం అనుకున్నాను. నేను ఎప్పుడూ అటుకుల్ని నార్మల్గానే వేయించేసి ఉప్పు కారం వేసి ఇచ్చేస్తాను. మా వారికి చాలా ఇష్టం అటుకులు. బెల్లం వేసినా కూడా తింటారు, కానీ పిల్లలు తినరు కదండి. ఇలా మిక్చర్ కింద చేస్తే ఇష్టంగా తింటుందని చేస్తున్నాను. డైలీ ఫ్రూట్సే పెడుతున్నాను కాబట్టి స్నాక్స్ కింద బాక్స్లో ఇంటికి వచ్చేసిన తర్వాత ఇలా స్పైసీగా హెల్దీ ఫుడ్ ఏమైనా చేసి పెడితే ఇష్టంగా తింటారు కదా అని అటుకుల్ని నార్మల్గానే ఫ్రై చేసేసి కార్న్స్ వేయించేసుకున్నాను. ఇంట్లో ఉన్నాయి కాబట్టి మీరు అది వేసుకోకపోయినా పర్వాలేదు. అటుకులు కార్న్స్ విడివిడిగా అయితే వేయించేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసానండి, ఎంతో వేయను నేను దేంట్లోనూ ఆయిల్. వేరుశనగులు వేయించేసాను, తర్వాత కరివేపాకు కూడా వేయించేసుకున్నాను. ఇవన్నీ కలిపేసుకుని ఉప్పు కారం చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఒక్కొక్కటి ప్లేట్లోకి తీసేసాను కదండి, కలపడానికి వీలవదు కదా అని వేయించిన గిన్నెలోనే వేసేసుకుని అన్నీ మిక్స్ చేసేస్తున్నాను. అటుకుల్ని మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా రేపొద్దున స్నాక్స్ బాక్స్లో కూడా తీసేద్దాము, ఎప్పుడు ఫ్రూట్సే అంటుంది కదా అనుకున్నాను. కాకపోతే అసలు ఇంత కూడా మిగిల్చకుండా తినేసారు, అంత బాగుందంటండి. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.